కాదు. అయితే రాజశేఖర రెడ్డి గారికి ఏమన్నా కక్షపూరిత రాజకీయాలు ఏమన్నా చేసేవారా సార్ ఆయన ఏమన్నా? అంటే కక్ష తను సీఎం అయిపోయారు. హ్మ్. ఇప్పుడు తన ఎవరన్నా ఉంటే అంటే వ్యతిరేకులు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద కక్ష తీర్చుకుందాం అని ఆ టైప్‌లో ఏమైనా ఉండేవారా? రాజశేఖర రెడ్డి గారికి హ్మ్. అట్లాంటి ఆలోచనే ఉండేది గాదు. హ్మ్. ఆయన నిజానికి ఎవరిని పెద్దగా తన ఏమంటారు వ్యతిరేకులుగానో, శత్రువులుగానో శత్రువులు గాని. చూడలే. ఆ! ఆయన ఒక మాట ఎప్పుడు చెప్తూ ఉండేవాడు. ఆయన పాదయాత్ర తర్వాత ఈ మాట ఎక్కువ చెప్తూ ఉండేవాడు ఆయన. హ్మ్. "ఈ కోపం నరం తెంపేసుకున్నాను నేను. నాకు కోపం రాదు" అని చెప్పేవాడు ఆయన. ఓకే. ఉదాహరణకు ఓకే. కోపం నరం తెంపేసినా అని ఇట్లా చూపించేవాడు ఆయన. హుహుహు. సో, ఆయన ఎవరి మీద కోప్పడేవాడు కాదు. హ్మ్. తర్వాత వయసు రీత్యా గూడా అప్పటికే ఆయన ముఖ్యమంత్రి అయ్యేనాటికి ఆయన 55 సంవత్సరాలు, 56 సంవత్సరాల వయస్సు. ఓకే. చనిపోయేనాటికి 60 ఏళ్ళే ఆయన. 60 ఆయన ఆ! ఎప్పుడూ అంటూ ఉండేవాడు నిజానికి. హ్మ్. 60 ఏళ్ళకి రిటైర్ అయిపోవాలి రాజకీయాల నుంచి ఎవరైనా గూడా. 60 ఏళ్ళు దాటినాక అది. రాజకీయాల్లో ఉండగూడదు. హ్మ్. నెక్స్ట్ జనరేషన్‌కి, ఆ తర్వాత తరానికి అవకాశం ఇవ్వాలి. హ్మ్. కొత్త నాయకత్వం రావాలి. యువ రక్తం రావాలి రాజకీయాల్లోకి. హ్మ్. రాజకీయాలు ప్రక్షాళన జరగాలి. రాజకీయాలు బాగుపడాలని గూడా కోరుకునేవాడాయన. మంచి ఆలోచనండి అది. ఒక యాహ్! ఏజ్ పెడితే రెస్ట్రిక్షను. అనేవాడు 60 ఆ! ఇయర్స్ పాపం ఆయన అన్న మాట హ్మ్. అట్లా ఇదయింది. 60 ఏళ్ళకి వారు హ్మ్. ప్రమాదంలో చనిపోయినారు. ఉండిండి ఇంకో 5 ఏళ్ళు తప్పనిసరిగా ముఖ్యమంత్రిగా హ్మ్. ఉండేవాడు. 65 ఏళ్ల వరకు ఉండేవాడు. ఆయన చెప్తూ ఉండేవాడు. రిటైర్ అయిపోతాను నేను గూడా ఆ! 60 ఏళ్ల తర్వాత. ఆయన నాది అంటే ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయండి? ఎక్కువ మంది మా ఈస్ట్ గోదావరి నుంచి, కాకినాడ నుంచి, ఈస్ట్ గోదావరి నుంచి నేను ఇవాళ పులస చేప తీసుకెళ్ళాను, నాటుకోడి తీసుకెళ్ళాను అలా అంటుంటారండి. హ్మ్. నిజమా సార్ అది? ఆ! తినేవాడేమో నాన్ వెజ్ తినేవాడేమో గానీ హ్మ్. పెద్దగా అంటే హ్మ్. తిండిపోతేం గాదు. ఓకే. ఆయనకు ఏమంటారు ఆరోగ్యం పట్ల, ఒక అవగాహన ఉందన్నమాట. శరీర దారుఢ్యం పట్ల చాలా హ్మ్. కన్సర్న్డ్‌గా ఉండేవాడాయన. ఆయన హ్మ్. వ్యాయామాలు చేసేవాడు. పొద్దున్నే 4, 4:30కి లేచేవాడాయన. ఓకే. లేచి ఒక యోగా మాస్టర్ వచ్చేవాడు ఆయన దగ్గరికి. హ్మ్. రోజు యోగా చేసేవారాయన. ఒక గంట రాజశేఖర సేపు రెడ్డి గారు. ఆ! ఆ! గంట సేపు యోగా చేసేవారు. ఎంత స్ట్రెస్‌లో ఉన్నా, ఎంత రాజకీయ ఒత్తిళ్ళున్నా, ఎంత పని ఒత్తిళ్ళున్నా ముఖ్యమంత్రి అయిన తర్వాత గూడా హ్మ్. రాత్రి 9 తర్వాత ఆయన ఏ కార్యక్రమాలు చేసేవారు గాదు. హ్మ్. విశ్రాంతి. వెళ్ళేవాళ్ళు. ఓకే. 9 తర్వాత ఏం చేసేవారు గాదాయన. హ్మ్. అన్‌లెస్ ఆయనేమన్నా టూర్‌లలో ఉండి, ఎన్నికల సమయంలో రాత్రిపూట ఏమన్నా బహిరంగ సభల్లో మాట్లాడుతూ, లేదా ప్రజల్ని కలుస్తూ, ఆలస్యం అయిపోయి రోడ్డు ప్రయాణాలు చేయాల్సొస్తే ఏమన్నా ఆలస్యం అయ్యేదేమో కానీ, హ్మ్. అదర్‌వైజ్ రాత్రి 9 తర్వాత ఆయన విశ్రాంతి తీసుకునేవాడు. కుటుంబానికి టైమ్ హుహు. ఇచ్చేవారాయన. హ్మ్. కుటుంబానికి భార్య పిల్లలకు టైమ్ ఇచ్చేవారు. హి వాస్ ఏ కంప్లీట్ మ్యాన్ అండి అదే. ఆయన. అంటే అటు సంపూర్ణ మానవుడు. కార్యకర్తలు గాని, లేదంటే ప్రభుత్వం నడిపేటోళ్ళు గాని, ఫ్యామిలీని గూడా జాగ్రత్తగా చూస్తున్నారన్నమాట. కార్యకర్తల్ని, పార్టీకి, కార్యకర్తలకు, హ్మ్. ప్రభుత్వానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చినాడో, హ్మ్. కుటుంబం పట్ల కూడా అంతే కన్సర్న్‌డ్‌గా ఉండేవాడాయన. హ్మ్. ఇక జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం చూసుకుంటే అండి, ఆయన స్టైల్ ఒక రకంగా ఉందండి. మీరు చెప్పిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఒక పద్ధతుంటే, జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ ఇంకో రకంగా ఉంది. అంటే మీరు బాగా క్లోజ్ చూసారు. అంటే మేమేంటంటే సభల వరకు చూస్తాం, టీవీలో చూస్తాం తప్ప దగ్గరికెళ్లి చూడలేం. మీలాంటి వాళ్ళు ఆయనతో దగ్గర ట్రావెల్ అవుతుంటారు కాబట్టి, ఆయన మనస్తత్వం గాని అసలు ఎలా ఉంటాయి సార్ ఆయన పద్ధతులన్నీ? ఆయన ఒకటే అండి. ఆయన నిజానికి రాజశేఖర్ రెడ్డి గారు ప్రమాదంలో మరణించకుండా ఉంటే, హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రయాణం ఎట్లా ఉండేదనేది మనం చెప్పలేం ఇప్పుడు. జగ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత హ్మ్. ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి గారు ఏ ప్రజల గురించి ఆలోచించినాడో, ఏ ప్రజలకి ఏ కార్యక్రమాలైతే చేయాలనుకున్నాడో, హ్మ్. అసంపూర్తిగా ఆయన వదిలేసిన కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలా. హ్మ్. రెండవది రాజశేఖర్ రెడ్డి గారి మరణం వల్ల గుండాకి చనిపోయిన వాళ్ళు గానీ, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు గానీ, అవునండి. ఆయన మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వాళ్ళ కుటుంబాలందరినీ గూడా పలకరించి, వాళ్ళని పరామర్శించి, వాళ్ళకు ధైర్యం జెప్పి, వాళ్ళకు అండగా నిలబడాలని అనుకున్నాడాయన. హ్మ్. కాంగ్రెస్ పార్టీ దాన్ని అనుమతించలేదు. అవునండి. ఆయన ఒకటే ఆలోచన, ఒకటే మాట జెప్పినాడాయన. మా హ్మ్. తండ్రి గారు చనిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో ఆయన ఫోటో ఉన్నది. రేపు నేను గూడా ఈ రాజకీయాల్లో ఎట్లాంటి ప్రయాణం చేయాలంటే, హ్మ్. రేపు నేను పోతే గూడా నా తండ్రి ఫోటో పక్కన నా ఫోటో పెట్టుకునే విధంగా ప్రజలు నన్ను హ్మ్. ప్రేమించాలే. ప్రజలు నన్ను ప్రేమించాలంటే నేను ప్రజలకేమన్నా చేయాలి. ఓకే. అనే హ్మ్. ఆలోచనతోటాయన అది కాంగ్రెస్‌లో ఉంటే సాధ్యమయ్యే పరిస్థితి లేదు గాబట్టి, హ్మ్. బయటకొచ్చి తానే సొంతంగా ఒక పార్టీ పెట్టుకొని, ఆ పార్టీ ద్వారా ఇగ ఆయన ప్రయాణం మనం జూసినాం 10 ఏళ్ల కాలంలో. అవును. ఆయనను కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని
కేంద్ర ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం ఆయన ఎంత ఇబ్బంది పెట్టింది, ఆయన మీద కేసులు పెట్టించినారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనొచ్చు, మేము ఇంకా పెట్టలేదు కేసులు, సిబిఐ పెట్టింది లేకపోతే ఈడీ పెట్టింది అనొచ్చు. సిబిఐలు ఈడీలు ఆ రోజున ఎట్లా పనిచేసినాయి అనేది మనం చూసినాం. ఆయన మీద కేసులు పెట్టినారు, 16 మాసాలు జైల్లో పెట్టినారు. అటు కాంగ్రెస్ పార్టీ, అప్పటి ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళంతా కలిసి జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో నిలదొక్కుంటే తండ్రి లాంటి ప్రజాదరణ మాత్రమే కాకుండా ఓ భిన్నమైన రాజకీయాలు చేస్తాడు అనే ఒక భయం వాళ్లకు తట్టిన కారణంగా జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఫినిష్ చేయాలి, ఆయన రాజకీయాల్లో లేకుండా చేయాలని ఆలోచనతోటి ఆయన మీద కేసులు పెట్టి జైలుకు పంపినారు. బట్ ఆయన అవన్నీ తట్టుకొని నిలబడి తన పార్టీని ముందుకు తీసుకుపోయి తను కూడా పాదయాత్ర చేసి 2019లో ఆయన సాధించిన విజయం మనం చూసినాం. అద్భుత విజయం కదా. అవునండి, రికార్డ్ బ్రేక్ లాగా ఉందండి అది. 175 స్థానాలకు 151 స్థానాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేదు, భారతదేశ చరిత్రలో లేదు. అవునండి. అయితే ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు రాజశేఖర రెడ్డి గారి విషయంలో ఆయన ఇంట్లోంచి బయట రాగానే అందరిని పలకరించడం అలా ఉండేది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పద్ధతి లేనట్టు అనిపిస్తుంది సార్. ఇప్పుడు మీరు ఒకటి చూడాలి, ఇది చాలా మంది మాట్లాడుతున్నారు. 2 విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శ చేసేవాళ్ళు 2 విషయాలు మాట్లాడుతుంటారు. ఒకటి, ఆయన వచ్చి జనాన్ని కలవడం లేదు రోజు అనేది. రెండవది, బటన్ నొక్కుతున్నాడు, డబ్బులు వేస్తున్నాడు. ఈ రెండింటి వెనకాల ఉన్నది మాట్లాడుకోవాలి తప్పనిసరి. ఏమిటంటే ఆయన రోజు జనాన్ని కలవడం లేదు అనే దానిలో అర్థం లేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు జనాన్ని కలిసిన రోజుల నాటికి టెక్నాలజీ ఇంతగా ఇది కాలేదు. ఇవాళ దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు ఆయన వీడియో కాన్ఫరెన్సెస్ లో ప్రతి జిల్లాలో ఉన్న డిఫరెంట్ విషయాల మీద సమీక్షలు జరుపుతూ ఉన్నారు, ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు, కలెక్టర్లతో మాట్లాడుతూ ఉన్నారు, అధికారులతో మాట్లాడుతున్నారు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు, రివ్యూలు చేస్తూ ఉన్నారు. ఏం జరుగుతున్నది అనేది, రాష్ట్రంలో ఏం జరుగుతున్నది, ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నది అనేది ముఖ్యమంత్రి దృష్టికి ఆ రోజే పోయే విధమైన ఏర్పాట్లు ఉన్నాయి ఇవాళ. వాటితో పాటు టెక్నాలజీతో ఆఖరిగా అసలు ఎన్టీ రామారావు గారి విషయం తీసుకుందామండి. ఆయన దినచర్య ఎలా ఉండేది ఆఖరిగా చెప్పండి సార్. అసలు ఏంటి, మార్నింగ్ ఎప్పుడు మీ దగ్గర ఒక 6 సంవత్సరాల వరకు వర్క్ చేస్తారు ఆయన. అసలు ఇలాగా దినచర్య ఎలా ఉండేది? ఆయన దినచర్యలో మార్పు లేదండి. రాత్రిపూట 10 గంటల వరకు మేలుకొని ఉన్నా 3 గంటలకు లేస్తాడు, 2 గంటలకు పడుకున్నా 3 గంటలకు లేస్తాడు. ఓకే. మామూలుగా అయితే ఆయన 7 గంటలకు పడుకుంటాడు నైట్. నైట్ ఎప్పుడు కూడా అంటే ఏదన్నా ప్రోగ్రాంలో ఉంటే తప్ప మామూలుగా అయితే 7 గంటలకు పడుకుంటాడు. ఓకే. 3 గంటలకు లేస్తాడు, 3:30కు లేస్తాడు. బ్రహ్మ ముహూర్తం అనేది. ఓకే. 1 గంటన్నర 2 గంటల పాటు వ్యాయామం చేస్తాడు. వ్యాయామం అంటే ఏంటి? ఏం చేస్తారు? ఫిజికల్గా బస్తీలు తీస్తాడు, తర్వాత యోగా బాగా చేస్తాడు, చెమటలు పట్టిపోతాయి. ఓకే. ఇంకా తర్వాత స్నానం అది చేసేసి 5 గంటలకి బ్రేక్ఫాస్ట్ కూడా ఫుల్గా తింటాడు. కోడి తింటాడు ఆయన, ఏ అనుమానం లేదు. మనల్ని కూడా అక్కడ తినమంటాడు. అంటే బ్రేక్ఫాస్ట్లోనా లేకపోతే లంచ్? బ్రేక్ఫాస్ట్లోనైనా లంచ్లోనైనా ఎప్పుడే అవైలబుల్ ఉంటే తినేస్తాడు. అది అంటే నాటుకోడి ఇష్టం అంటారా మళ్ళీ మామూలు చికెన్? నాటుకోడి తింటాడు. తర్వాత ఇక లేచిన తర్వాత 5 గంటలు దాటిన తర్వాత ఇంకా ఇంటర్వ్యూల కోసం ఎదురు చూస్తుంటారు. ఎవరు ఆఫీసర్లు ఎవరు వస్తారు కదా ఆడ నుంచి. ఇక మామూలుగా మధ్యాహ్నం లంచ్ కూడా పెద్దగా తిండు ఆయన, రైస్ పెద్దగా తిండు. ఇక తినకూడదంటూ లేదు ఆయనకు. ఓకే. ఇప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, షుగర్ ఉన్నా, లేకపోతే బీపీ ఉన్నా, హార్ట్ సర్జరీ అయినా జిన్ను దగ్గర నుంచి, వెన్నపూస దగ్గర నుంచి, స్వీట్ల దగ్గర నుండి అన్ని తింటాడు ఆయన. ఓకే. ఏ తినకూడదు మళ్ళా అంటాడు, షుగర్ వాళ్ళం అన్ని తింటాడు ఆయన. అవన్నీ కూడా ఈ ఎక్సర్సైజ్ దెబ్బకి అది అవుతా ఉంటాయి, న్యూట్రలైజ్ అన్నమాట. మధ్యాహ్నం పడుకునేవారు అంటారా? మధ్యాహ్నం పడుకోవటం ఎప్పుడు ఉండదండి. ఇంకా నైట్ ఎవరు లేకపోతే కాసేపు. కాకపోతే ఆయనకు ఒక అదృష్టం ఏంటంటే 5 నిమిషాల్లో గాఢ నిద్రలో పోతాడు ఆయన. ఓకే. ఫ్లైట్లో పోతున్నా, నేను హెలికాప్టర్లో పోతున్నా 5 మినిట్స్లో మంచి నిద్ర పడతాడు, మరి ఫ్రెష్గా వస్తుంది మొహం. అది మన వల్ల కాదు. అది
కష్టం మాత్రం అంత మాత్రం కష్టపడేటువంటి మనిషిని మనం చూడలేమండి. అది ఒక్కోసారి మనకనిపిస్తుంది ఎందుకు ఇంత కష్టపడుతున్నాడైనా, మగడం లేని మహారాజుగా బతికాడు, సినిమాల్లో అనుభవించని ఆనందం లేదు, రాని పేరు లేదు, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి కదా, ఎందుకు ఇంత కష్టపడిపోతాడో అనుకుంటాం మనం కూడా. కాకపోతే ఆయన నేచర్ అలాంటిది. సార్ ఇది ఇప్పుడు ఎన్టీ రామారావు గారు తన చైతన్య రథాన్ని వాళ్ళ కొడుకు రన్ చేశారంటున్నారండి, హరికృష్ణ. అలాగే బాలకృష్ణతో ఎలా ఉండేవారు? తన అంటే ఈ సినిమా రంగం తన యొక్క వారసుడేమో బాలకృష్ణ అని చెప్పారండి. అలాగే సినిమా రాజకీయంగా అది అయితే సినిమా వారసుడు అయితే బాలకృష్ణ. హరికృష్ణ గురించి అసలు ఎలా మాట్లాడేవారు? ఆయన కొద్దిగా అగ్రెసివ్గా ఉన్నట్టు అనిపించేదండి మాకు చూడడానికి. అంటే హరికృష్ణ ఎప్పుడు కూడా నేను ఒక చీఫ్ మినిస్టర్ గారి కుమారుడినని, ఒక ఎన్టీఆర్ అంటే గొప్ప ఫ్యామిలీలో నేను ఒక సభ్యుడినని ఏ రోజు అతను గర్వపడటం కానీ ఆ విధంగా బిహేవ్ చేయటం కానీ ఉండేది కాదు. ఈవెన్ డ్రైవర్లతో కూడా మిగిలిన కొడుకుల కంటే కూడా డ్రైవర్లంతా అతన్ని లైక్ చేస్తారు హరికృష్ణని. ఎంత సింపుల్ మ్యాన్ అంటే నన్ను మామ అని పిలిచేవాడు. ఓకే. ఇప్పుడు చైతన్య రథం ఊరి దగ్గర పోయి ఆగుతుంది కదా, ఒక ఊరి దగ్గర ఆగినప్పుడు ఈ కార్పెట్ ఇది ఉంటుంది కదా మన లారీల మీద కప్పేది, టార్పాలిన్, దాన్ని బండి కింద వేసుకు పడుకునేవాడు. అంటే మామూలు డ్రైవర్ లాగా లేదు, కాసేపు పిచ్చపాటి మాట్లాడుకునేవాళ్ళం. ఆయన సిగరెట్ కాల్చేవాడిని, నేను సిగరెట్ కాల్చేవాడిని. నా జేబులో ఆయన తీసుకునేవాడు, ఆయన జేబులో నేను తీసుకునేవాడిని. ఎన్టీఆర్ గొప్పతనంలో ఇది కూడా ఒకటండి, తన పిల్లల్ని ఎవరినైనా, మా పిల్లల్ని కానీ ఆడపిల్లల్ని కానీ ఎప్పుడు కూడా ఒక్కరోజు కూడా ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్న టైంలో సెక్రటేరియట్ గేట్ దాటలేదు. ఇవాళ ఎమ్మెల్యే తమ్ముడు, వాడి కొడుకు, బావమరది, ఇంకొకడు అంతా పెత్తనాలు చేసేవాళ్ళే కదా. అవునండి. ఒక్క కొడుకు కానీ ఒక కూతురు కానీ పోనీ ఆఫీసర్ తోటైనా కదా మాకు ఈ ట్రాన్స్ఫర్ కావాలా, మాకు తెలిసిన వాళ్ళు అది ఇదని అడిగిన సందర్భాలు లేదు. ఇక హరికృష్ణ అయితే ఇంకా చాలా సింపుల్ మ్యాన్ అనమాట. ఆయన అందరితోటి బాగుంటాడు, తనకు అసలు గర్వం లేదు. దురదృష్టం తను సొంతంగా డ్రైవ్ చేస్తూ చనిపోవడం అనేది చాలా దురదృష్టం. ఎక్స్పర్ట్ డ్రైవర్ అతను, చాలా ఎక్స్పర్ట్. చైతన్య రథాన్ని నడపడం అంటే సామాన్యం కాదు. ఒకరోజు జనాలు మామూలు రోడ్డు మీద నడపడం ఎవడన్నా నడిపేస్తాడు, విపరీతమైన జనాలు విపరీతంగా. ఒకసారి మేము చిత్తూరు జిల్లాలో ఎలక్షన్ ముందు ప్రయాణం చేస్తున్నాం. చంద్రగిరి ఏరియా నుంచి మెయిన్ రోడ్డుకి ఎక్కి చిత్తూరు టౌన్కి పోవాలి. అక్కడ నుంచి 30 కిలోమీటర్లు ఎంతో ఉంటుంది.